ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాటలను మనం వాటిని ధ్యానపూర్వకంగాను వాక్యపూర్వకంగాను మనం ధ్యానం చేస్తే దాంట్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నాకేమిచ్చినాయి? సంతోషాన్ని ఇచ్చాయి. దేవుని మాటలు దొరికినప్పుడు మనం వాటిని భుజించాలి. ఏం చేయాలి? దొరికినప్పుడు భుజించాలి. యెహోవాను వెతుకుడి, ఆయన దొరుకు కాలమంది ఆయన్ని వెతకండి, అప్పుడు ఆయన మీకు దొరుకుతాడు. అలాగే దేవుని మాటలు దొరికినప్పుడు మనం వాటిని భుజించాలి, బాగా తినాలి. అప్పుడు మన జీవితాలకు ఏమిస్తుందంటే సంతోషాన్ని ఇస్తాయి. చెప్పాలందరూ కూడా ఏమిస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. చాలామంది జీవితాల్లో కలిగే కార్యం ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు, మనసుకు నెమ్మది ఉండదు. హృదయానికి సంతోషం రావాలి అంటే దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయంలో సంతోషం వచ్చి గొప్ప ఆనందం వస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఎందుకు వచ్చింది అంటే అది దేవుని మాటల ద్వారానే వచ్చింది, కానీ విడిగా రాలేదు. ఒకవేళ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా అకేషన్ చేసినా, లేక ఫంక్షన్ పెట్టినా, లేక పెద్ద పెద్ద గ్రాండ్ ఆ యొక్క ఫంక్షన్లు జరిపించినా వాటి ద్వారా వచ్చే సంతోషం ఆ రోజు వరకే. ఇంకెక్కడైనా సంతోషం కావాలని వెళ్ళి వెతికినా దొరికేది ఆ సమయం వరకే, కానీ నీ జీవితంలో సంతోషం ఉండదు. దేవుణ్ణి కానీ వెతకగలిగితే నువ్వెప్పుడు కూడా సంతోషంగానే ఉంటావు. ఆ దేవుని యొక్క మాటలు వినగలిగితే మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా సంతోషం విడిచిపోదు. హల్లెలూయా. 1వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో రాయబడుతుంది, యెహోవాని వెతుకు వారికి హృదయములో సంతోషం కలిగింది. దేవుని మాటలు వినే వారికి సంతోషం కలిగింది, దేవుని వెతికే వారికి కూడా సంతోషం కలిగిద్దట. దేవుని వెతకాలి మనం. ఉదయాన్నే లేచి ఎప్పుడైతే వెతకగలుగుతావో, ఆయన పాదాలు పట్టుకోగలుగుతావో, ఆయన పాద సన్నిధిని అనుభవించగలుగుతావో, ఆ దినమంతా దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. ఆ సంతోషం ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఆ సంతోషం ముందు ఎలాంటి బాధలైనా కనబడవు. ఎందుకు? ఖచ్చితంగా దేవుని వెతకగలిగితే హృదయంలో సంతోషం ఉంటుంది. దేవుడిచ్చే సంతోషాన్ని ఎవ్వరు కూడా తీసి వేయలేరు. ఆ సంతోషం కొరకు ఈ 2023లో నీ జీవితంలో కోల్పోయిన వాటి అన్నిటినీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సంతోషాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? నీరసంగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో దిగాలుగా, నా పని అయిపోయింది, ఇక నా పరిస్థితి అయిపోతుందనే ఆలోచన రాకుండా దేవుని ఆలోచనతో సంతోషంగా ఉండాలి. చెప్పాలి అందరూ కూడా. ఎట్లా ఉండాలి? సంతోషమే ఏమైతే సగం బలం వచ్చింది. హృదయం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ హృదయంలో సంతోషం లేదనుకో, మొహం అంతా వికారం అయిపోయింది. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనంలో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఏం కలిగింది? చెప్పట్లే, మీరు చదవాలి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ ఏమైపోయింది? లోపల నలిగిపోయింది. మొహం అంత ఏమైనప్పుడు వికారం అయిపోయింది. ఏదో పోగొట్టుకున్నాం, ఏదో అయిపోయింది, ఏదో బలహీనతలు వచ్చినాయి, ఏమేమో ఎంటాడుతున్నాయి అని చెప్పేసి మనకు ఆ బలహీనతలన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉంటాం.
కానీ దేవుని వెతికితే హృదయంలో ఖచ్చితంగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. హృదయంలో సంతోషం రావాలి అంటే దేవుని దగ్గరే ఉంది సంతోషం. నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. కీర్తన 16:11 రాయబడుతుంది. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు. హల్లెలూయా. మరి ఎక్కడ సంతోషం దొరకదండి. ఆయన సన్నిధిలోనే, ఆయన పాద సన్నిధిలోనే, ఆయన సమూహములోనే, ఆయన ఉన్నటువంటి స్థలములోనే, ఆయన నివసిస్తున్నటువంటి స్థలములోనే మనకేం కలిగింది? సంతోషం. అది ఎలాగా? సంపూర్ణమైన సంతోషం కలిగింది. రాత్రి చెప్పాను, చాలామంది జీవితాల్లోకి ఒక అద్భుతమైన కార్యం జరిగింది. సమరయ అనేటువంటి గ్రామంలో ఫిలిప్పు అనేటువంటి ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. సమరయులు చాలా భయంకరులు. సమరయులు ఉన్నటువంటి కార్యమంతా కూడా బలహీనతలే ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా బలహీనతే, ఏ వ్యక్తిలో చూసినా బలహీనతలే వెంటాడుతున్నాయి. వారిని అనేకమైన వ్యాధులు, అనేకమైన దెయ్యాలు, అనేకమైన అపవిత్రాత్మలు వారిని వెంటాడుతున్న సమయంలో ఆ ఫిలిప్పు అనేటువంటి ఆయన వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో దేవుని వాక్యాన్ని విన్నారు. వారిలో ఉన్న పట్టిన దెయ్యాలు కేకలేసుకుంటూ అపవిత్రాత్మలు బయటకు వచ్చాయి. ఆ ఊరంతా మిగుల సంతోషంతో ఉన్నారు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనం నుంచి ఆ మాటలన్నీ చదువుతూ 8వ వచనం వరకు కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా బలహీనలే. ఏదో ఒక రోగం, జనసమూహము విని పిలుపు చేసిన చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ఏం పోతే సంతోషం వచ్చింది వాళ్ళకి? వింటున్నారా? అపవిత్రాత్మలు లోపడుండి మనిషికి సంతోషం లేకుండా చేస్తాయి. అపవిత్రాత్మలు లోపడుండి బలహీనతలు తెస్తూ ఉంటాయి. అపవిత్రాత్మలు లోపడుండి మనిషిని పీడిస్తూ ఉంటాయి. అపవిత్రాత్మలు లోపడుండి మనిషిలో సంతోషం లేకుండా బలహీనం చేస్తూ ఉంటాయి. అవి నోటి ద్వారా వచ్చే అపవిత్రత, కళ్ళ ద్వారా వచ్చే అపవిత్రత, చేతుల ద్వారా వచ్చే అపవిత్రత, హృదయం ద్వారా వచ్చే అపవిత్రత నీ యొక్క అంతరంగంలో చేరి ఆ లోపడే ఉండిపోతాయి దయ్యాలు. దేవునికి స్తోత్రం. లోపల ఉన్నప్పుడు ఏం కలిగిస్తున్నాయి? బయటికి బలహీనతలు కనిపిస్తున్నాయి. పక్షవాయువులు, కుంటివారు, గుడ్డివారుగా, మూగవారుగా, చెవిటివారిగా, బలహీన పడే రోగులుగా, అనేకమైన వ్యాధులు కలిగించేదే అపవిత్రాత్మలు. ఆ అపవిత్రాత్మలు ఎప్పుడైతే వెళ్ళాలి అంటే ఏక మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. ఏ మనసుతో? ఏక మనస్సుతో. నువ్వు దేవుని వాక్యాన్ని ఏక మనస్సుతో వినగలిగితే నీ జీవితంలో అపవిత్రాత్మలు బయటికి వెళ్ళిపోతాయి. నీ జీవితంలో సంతోషం ఇస్తాడు దేవుడు. అవి నీలో ఉన్నంత కాలము ప్రతిరోజు ఏదో ఒక బలహీనత నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అవి నీలో ఉన్నంత కాలము ప్రార్థన చేయలేవు, ప్రార్థనకు రాలేవు, ప్రార్థనకు వచ్చినా దేవుని వాక్యాన్ని వినలేవు. అవి నీలో ఉన్నంత కాలము పరిశుద్ధ జీవితాన్ని చేయలేవు. అవి నీలో ఉన్నంత కాలము నీ కోపం పోదు, నీ బలహీనతలు పోవు, నీ రోగం విడిచిపోదు. నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా అపవిత్రాత్మ ద్వారా వచ్చినవే. అవి పోవాలి అంటే ఏక మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి. ఆ వాక్యంలో